ఉద్యోగం ఉపాధి కోసం పల్లెలను వదిలి పట్టణాలకు స్థిరపడిపోతున్నారు. అయితే పట్టణాల్లో ఆధునిక జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. పండుగ వస్తే కానీ పల్లెటూరులను గుర్తు తెచ్చుకునే సమయం సైతం ఉండడం లేదు. అలాంటి వారి కోసం పట్టణాల్లోనే పల్లెటూరు వాతావరణం కల్పించారు. ఇందుకు ఇది ఎక్కడుంది, ఏ ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు చూద్దాం. పల్లెటూరును తలపించేలా రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. ఆనాటి పల్లెలు ఎలా ఉండేవో, వ్యవసాయంలో ఎటువంటి పరికరాలు ఉపయోగించారు, ఆ నిజమైన వస్తువులన్నింటినీ ఈ రెస్టారెంట్ లో పొందుపరిచారు. రెస్టారెంట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఎద్దుల బండి, ఆ పక్కనే గిరిక బావి దర్శనమిస్తాయి. ఇక మెట్ల మీద నుంచి పైకి వెళ్తుంటే నులక మంచంతో పాటు వ్యవసాయానికి వాడే పనిముట్లు, వాటితో పాటు పాడి పశువుల కోసం వాడే ముక్కు చిక్కం, మెడలో వేసే గంటలు కనిపిస్తాయి. ఆర్గానిక్ గా మంచి ఫుడ్ తినాలి అంటే బెస్ట్ ఫుడ్ ఎక్కడ తిన్నామంటే మనకి జనరల్ గా మన అమ్మమ్మలు, తాతయ్య వీళ్ళ ఫుడ్ గుర్తొస్తుంది. సో మేము బేసిక్గా ఏంటంటే వి వెంట్ రివర్స్ దీంట్లో వెళ్ళి అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి వాళ్ళు చేసిన బెస్ట్ ఫుడ్ ఎట్లా చేయాలి ఏంటంటే కల్తీ లేని పదార్థాలతో బేసిక్గా చేశారనేది మనకి తెలిసిన విషయం. సో అట్లనే మేము కూడా కల్తీ లేకుండా పదార్థాలతోటి మంచి కమ్మన భోజనం పెట్టాలనేది కాన్సెప్ట్ తోటి ఆర్గానిక్గా మనం చక్కగా, ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ కాదు, కల్తీ లేని పదార్థాలతో కమ్మన భోజనం లాగా మంచి నాణ్యమైన పంట నుంచి పల్లెటూరు వంట అనే కాన్సెప్ట్ తోటి మనం చేస్తున్నాము. మన కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడకుండా అన్నీ కంప్లీట్గా మన హోమ్ గ్రౌండ్ మసాలాస్ ఇంట్లో తయారు చేసిన వాటితో తయారు చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా ప్రయత్నం ఫలించింది. ఇంకస్త ముందుకు వెళ్తే నాగలి, కావడి, చల్లకవ్వం, ఆ పక్కనే రోలు, రోకలి కనిపిస్తాయి. మరోపక్క పాత డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడే చెక్క పెట్టె ఉంటుంది. రెస్టారెంట్ గుమ్మంలోకి అడుగు పెట్టగానే కాడెడ్లు స్వాగతం పలుకుతాయి. ఇక లోపలంతా తెలుగు లోగిళ్లను తలపించేలా ముత్యాల ముగ్గులుంటాయి. వీటితో పాటు కూర్చుని భోజనం చేసేందుకు పల్లెటూరును గుర్తు చేసేలా అరుగులను ఏర్పాటు చేశారు. లోపల టేబుళ్లు మొత్తం చెక్క, ఇనుముతో తయారు చేసినవే. పల్లె విందు చాలా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణం. ఈ వాతావరణంలో భోజనం చేస్తూ ఉంటే ఎంతో చక్కని అనుభూతి కలుగుతుంది. చిన్నప్పటి వాతావరణంలో పల్లెటూరి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ఇవన్నీ తీపి జ్ఞాపకాలలాగా మళ్ళీ గుర్తుకొచ్చేంత అందమైన సెట్టింగ్, దానికి తోడు ఎంతో రుచికరమైన భోజనం. ఇక పాత్రల విషయానికి వస్తే ఇత్తడి పాత్రలు దర్శనమిస్తాయి. ఇప్పుడున్న కాలంలో ఈ పాత్రలు మచ్చుకైనా కానరావడం లేదు. ఏదో పెళ్లిళ్లలో సారి పెట్టడానికి తప్ప మరెక్కడ కనపడవు. ఇలా ప్రతి చోట పల్లెటూరి అందాలు ఉండేలా, పల్లెటూరిలో తింటున్న అనుభూతి కలిగేలా అందంగా అలంకరించారు. పల్లెల నుండి పట్టణాలకు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వస్తుంటాం. వచ్చిన తర్వాత ఆ పల్లెటూరి వాతావరణాన్ని అయితే నిజంగా మిస్ అవుతాం. అలాంటి ఆ మిస్సింగ్ ఫీలింగ్ని పోగొడుతూ మనకి ఇక్కడ పల్లె విందు హోటల్లో పల్లెటూరులో ఉండే ప్రతి వస్తువునైతే ఇక్కడ పెట్టారు, మనం చూడొచ్చు. దీనిని నులక మంచం అంటారు. ఇది ఊర్లలోనే కనిపిస్తుంది. ఈ సిటీ లైఫ్లో, ఈ ఆధునిక లైఫ్లో వీటిని మనం అయితే చూడలేము. ఇక్కడ అన్ని బెడ్స్ ఉంటాయి, కానీ నులక మంచం, ఇక్కడ నాగలి, పొలాన్ని దున్నాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చిన కాంచి ట్రాక్టర్లు అవన్నీ అయితే వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఇదే 2 ఎద్దులతోటి, వీటితోని నాగలితోటి పొలాలను దున్నేవారు. ఈ భోజనం ఎలా ఉంది, ఈ హోటల్లో భోజనం చేస్తుంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అనేది అయితే మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రత్యూష అండి. మ్యామ్ చెప్పండి, ఒక పల్లెటూరు థీమ్ తోటి పల్లెటూరు వాతావరణంలో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ భోజనం? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. అక్కడ లోపల ఎంటర్ అవుతున్నప్పుడైతే మన పాతకాలం అమ్మమ్మళ్ళు, నానమ్మళ్ళు ఇప్పుడైతే ఇలా లేవు కదా, భలే బాగుంది. అలా ఎంటర్ అవుతున్నప్పుడే చాలా మంచిగా అనిపించింది. కింద స్టార్టింగ్ నుంచే ఆ థీమ్ మంచిగా ప్లాన్ చేశారు, చాలా బాగుంది. ఈ పల్లెటూరు వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ ఎక్సైటింగ్ అండి, చాలా ఎక్సైట్గా ఉన్నాము. యాక్చువల్లీ యూట్యూబ్లో చూసాము పల్లె విందు గురించి. సో వి థాట్ వన్ డే విల్ కమ్ అండ్ ట్రై అనేసి. ఇప్పుడు చూడండి, రాగి ముద్ద, రాగి బాల్ కొన్ని సంవత్సరాలు అయింది, పచ్చిపోయింది. సో అగైన్ రాగి ముద్ద తింటుంటే విత్ ఫిష్ పులుసు కాంబినేషన్ చాలా బాగుంది అండి. ద అంబియన్స్ ఇస్ గుడ్.
ఇక భోజన విషయానికి వస్తే ఎలాంటి కృత్రిమ పదార్థాలకు తావు లేకుండా స్వయంగా వారే తయారు చేసిన మసాలాలతో భోజనాన్ని తయారు చేస్తారు. ఆనాటి కాలంలో పల్లెటూళ్లలో తయారు చేసుకునే రాగి సంకటి వంటి సాంప్రదాయ వంటలు ఉంటాయి. రుచికి రుచి, శుచికి శుచితో అందమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన పల్లెటూరి సాంప్రదాయ వంటలను అందిస్తున్నారు. మరి ఈ పట్టణంలోని పల్లెటూరిని మీరు కూడా ఓసారి సందర్శించి ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకోండి.